ప్రియాంక గాంధీ గారు గత అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణకు వచ్చి యూత్ డిక్లరేషన్ ఇచ్చి ఓట్లు వేయించుకోవడం జరిగింది. ఈ యూత్ డిక్లరేషన్లో ఏం చెప్పారంటే ప్రియాంక గాంధీ గారు ఒక్క సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలని చెప్పడం జరిగింది. ఈ మాటను నమ్మిర్రు నిరుద్యోగులు. అంతేకాకుండా ప్రతి నెల నిరుద్యోగ భృతి 4,000 ఇస్తామని చెప్పారు. అవే కాకుండా ప్రతి ఖాళీలను అంటే ఎస్సీ ఎస్టీ బీసీ బ్యాక్లాగ్ ఉద్యోగాలన్నింటినీ నింపుతాం అని ఇంకా 1.25 లక్ష హామీలను ఇందులో ఇవ్వడం జరిగింది. మహిళలకు స్కూటీలని అవని ల్యాప్టాప్లని ఇవని మొత్తం చెప్పడం జరిగింది. వీటిని నమ్మి నిరుద్యోగులు ఓట్లేసిర్రు. ఇట్లా డిక్లరేషన్లు అవన్నీ తీసిర్రు. ఓటేసినాక ఏమైంది? కాంగ్రెస్ వాళ్ళు నిండు అసెంబ్లీలో బట్టి విక్రమార్క గారు ఫస్ట్ అసెంబ్లీ సెషనే ఎలక్షన్స్ అయిపోయినాక మేము నిరుద్యోగ భృతి ఇస్తామని ఎక్కడ చెప్పలేదన్నారు. మొన్న మంత్రి శ్రీధర్బాబు గారు పిసిసి అధ్యక్షులు అందరు కూడా మేము ఒక్క సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పలేదు, 5 ఏళ్లలో నింపుతామని చెప్తామని చెప్పారు. అయితే దీనిని నమ్మి కాంగ్రెస్కు ఓటేసి ఓట్లేపించినటువంటి నిరుద్యోగులు ఈరోజు నోటిఫికేషన్ రాక చనిపోతున్నారు. ఈ చావులకు కారణం ఎవరు? ప్రియాంక గాంధీ గారు కాదా? ప్రియాంక గాంధీ గారు ఇచ్చినటువంటి హామీని ఎన్నికలకు 2 రోజుల ముందు వచ్చి బలపరిచినటువంటి అభ్యర్థి రాహుల్ గాంధీ గారు కాదా? ఈ డిక్లరేషన్ల పైన మేనిఫెస్టో పైన సంతకాలు పెట్టినటువంటి బట్టి విక్రమార్క గారు ఈ ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు బాధ్యులు కాదా? ఈరోజు నిరుద్యోగులందరూ చావులకు కారణం ఎవరు? ఈ కారణం ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ గారు. నిరుద్యోగులారా, మీరు చనిపోవద్దు. బతికుండి బల్సాకు తినైనా బతుకుదాం. ఈ బల్సాకు తినైనా పోరాటం చేద్దాం. తెలంగాణలో ఆనాడు కరువు వచ్చినప్పుడు బల్స్ పండ్లు తిని బల్సాకు తిని చింతాకును చింతపులుసు చారు పెట్టుకొని బతికిర్రు. నల్లరేగడి మట్టి తిని బతికిర్రు. అంతకన్నా ఎక్కువేం దరిద్రం కాలే మనం. ఇలా ఉద్యోగం లేకుండా ఇంకోటి చేసుకొని బతుకుదాం. వీళ్ళు ఇచ్చినటువంటి మాయదారి హామీలను నిలదీద్దాం. కానీ తనువు చాలించొద్దు. కన్న తల్లిదండ్రులకు ఒక శోకాన్ని మిగిలించి మనం వెళ్ళిపోవద్దు. మనల్ని నమ్ముకొని వాళ్ళు వృద్ధాప్యంలో ఎన్నో ఇబ్బందులకు గురవుతారు. ఈరోజు మనం వాళ్ళను వదిలిపెట్టి అలా పోతే చాలా ఇబ్బందులకు గురవుతారు వాళ్ళు. మనం వాళ్ళ పాడ మోయాల్సింది మన పాడ వాళ్ళు మోస్తుర్రంటే ఆ బాధను ఎవరు భరించలేరు. కాబట్టి ఏ నిరుద్యోగి బాధపడొద్దు, చనిపోవద్దు. మరి ఎందుకు ఇట్లా జరుగుతుంది? ప్రియాంక గాంధీ గారు ఎక్కడ ఉన్నారు? మీరు మీ అన్న రాహుల్ గాంధీ గారు ఏం చేస్తున్నారు? రాజ్యాంగాన్ని పట్టుకొని దేశం మొత్తం తిరుగుతూ ఉంటూ మరి తెలంగాణలో ఇదే రాజ్యాంగ స్ఫూర్తితోటి ప్రతి ఒక్కరికి ఉపాధి హామీని కల్పించాలి. వాళ్ళు చేసుకోవడానికి అవకాశాలు ఉంటే, వాళ్ళకు కావాల్సిన స్కిల్ ఉంటే వాళ్ళకు ఉద్యోగాలు ఇద్దాం, స్కిల్ లేకుంటే ఇంకా స్కిల్ను కల్పిద్దామని చెప్పినటువంటి మీరు ఏం చేస్తున్నారు? మీరు ఏం చేస్తున్నారని అడుగుతున్నాం. దొంగలు, కాంగ్రెస్ వాళ్ళు దొంగలు. వీళ్ళ ఉద్యోగాల గురించి వీళ్ళ గురించే వీళ్ళు కొట్లాడతారు, నిరుద్యోగుల గురించి కొట్లాడరు. ఈ ఉద్యోగాలు ఏం చేస్తున్నారు? మొత్తం అమ్ముకుంటున్నారు. ఇలా ఓటీఆర్ కూడా ఒక బూటకం. ఓటీఆర్లో ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టి రేపు చేసుకోకపోతే నిరుద్యోగిత తగ్గింది తెలంగాణలో చూపించుకుంటారు. ఇప్పటికే 75 ఉద్యోగాలు మేము ఇచ్చినామని చెప్పుకుంటున్నారు. ఈ దొంగలు ఈ ఒక లత్కోర్ పనికి ఒడిగట్టి ఈరోజు ఓటీఆర్ కట్ ఆఫ్ డేట్ పెడతారు. ఎవరన్నా సిగ్గున్నోళ్ళు ఓటీఆర్ కానీ ఓటీఆర్ అప్డేట్కి కానీ పెడతారు అంటున్నాం. ఈరోజు బీటెక్ అయిపోయినాడు, రేపు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చినా, గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చినా వస్తాడు. రేపు ఎస్ఐ కానిస్టేబుల్కి ఇచ్చినా వస్తాడు. రేపు ఇంకో నోటిఫికేషన్కి ఇచ్చినా వస్తారు. నువ్వు ఓటీఆర్కు కట్ ఆఫ్ డేట్ ఎట్లా పెడతావు? ఓటీఆర్ అప్డేట్కు ఓటీఆర్ అప్డేట్ ఎప్పుడన్నా చేసుకోవచ్చు. నువ్వు ఓటీఆర్ అప్డేట్ అంటావు. ఓటీఆర్ అప్డేట్ చేసి ఇవాళ ఏ సర్టిఫికేట్లు ఇచ్చినా నువ్వు తర్వాత వెరిఫై చేయవు. మిమ్మల్ని నిలదీసి అడుగుతున్నా నేను. మీ పబ్లిక్ సర్వీస్ కమిషన్, లత్కోర్ కమిషన్ పెట్టిన ఎగ్జామ్లో ఎంతమంది దొంగ సర్టిఫికేట్లు ప్రొడ్యూస్ చేయలేదు? ఇలా కాంగ్రెస్ వాళ్ళు మీరు చెప్పరు. ఇలా హెల్త్ డిపార్ట్మెంట్లో ఎంతమంది దొంగ సర్టిఫికేట్లు పెట్టిర్రు, దొంగ బోనఫైడ్లు పెట్టిర్రు, ఎంతమంది లేని ఎక్స్పీరియన్స్ పెట్టి ఇలా మార్కులు తీసుకున్నారు. ఇవాళ 200 మందికి పై చిలుకున్నారు. ఇలా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. ఇవాళ ఏ దొంగ బోనఫైడ్లు అయినా తెచ్చిపెట్టి ఓటీఆర్లో పెడితే చాలు. తర్వాత మీరు ఎవరేం చెప్పినా మేమేం చేయము, ఆ ఓటీఆర్ తోటి అయిపోతుందని మీరు చేస్తున్నారు. ఇంకొకటి ఓటీఆర్ తోటి మీరు నిరుద్యోగిత తగ్గిందని చూపించుకోవాలనుకుంటున్నారు. ఇది ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, మీరు చేసే కుళ్ళు కుతంత్రాలను
ఎప్పటికెప్పటికి ఎండగడతాం. ఈ రోజు ఎన్నికలు లేకపోవచ్చు, ఎన్నికలు లేవని మీరు ఇలా సంకలు గుద్దుకోవచ్చు, కానీ ఊకునేది లేదు. దీనిని ఎండగడుతూ ఈరోజు బక్కా జడ్సన్ అన్న ఈ ప్రియాంక గాంధీ గారి మీద ఇవాళ జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించి ప్రియాంక గాంధీని అరెస్టు చేయాలని అడుగుతున్నాం. ఆమెను జాతీయ స్థాయిలో మానవ హక్కుల కమిషన్ కోర్టుకు పిలవాలని అడుగుతున్నాం. నువ్వెందుకు హామీ ఇచ్చినావు? హామీ ఇవ్వకుంటే మేము మా ఊర్లలోకి వెళ్ళి ఏదో ఒక పని చేసుకొని బతకటోళ్ళం. 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలని నువ్వు చెప్పి మేనిఫెస్టోలో పెట్టించి, మేనిఫెస్టోలో అడ్డమైన హామీలన్నీ నిరుద్యోగులకు ఇప్పించి ఈరోజు మమ్మల్ని నట్టేట ముంచిర్రు. ఇలా ఎస్సీ ఎస్టీ బీసీలకు 29 జీవోని తీసుకొచ్చి అన్యాయం చేసిర్రు. ఇవాళ ఎన్నో అన్యాయాలు చేస్తుంటే మనం ఎందుకు స్పందించట్లేవు? జడ్సన్ అన్న ఈరోజు కోర్టులో వీళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చిండు. ఇంకో కంప్లైంట్ కాపీ కూడా ఉన్నది. ప్రియాంక గాంధీ గారిని పిలవాల్సిందే. బీజేపీ నాయకులారా, మీరు గనక కాంగ్రెస్ తోటి ములాఖత్ కాకుంటే ప్రియాంక గాంధీని జాతీయ మానవ హక్కుల కమిషన్ పిలవండి, పిలిచి అడగండి. ఇలా ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్స్ అన్నారు, దాని మీద కూడా వేస్తాం. ఎస్సీ ఎస్టీ బీసీ కమిషన్కి వేస్తాం. ఈరోజు చనిపోతున్నటువంటి పిల్లలు మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్ర కులాలలో బీద పిల్లలే. అగ్ర కులాలలో ఉన్న వాళ్ళందరూ జానారెడ్డి లాంటి పిల్లలు, రోహిన్ రెడ్డి లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ రోజు లోపకారికంగా రేవంత్ రెడ్డికి అన్ని కూడా పెడుతున్నారు. భూములు అమ్ముతున్నారు, దోసుకుంటున్నారు, మీకు పెడుతున్నారు. ఇలా అగ్ర కులాలలో ఉన్నటువంటి డబ్బున్నాడే రేవంత్ రెడ్డికి చుట్టం అయిండు. డబ్బు లేనోడు ఎవడు రేవంత్ రెడ్డికి చుట్టం కాదు. వాడు కుల మతాలకు అతీతంగా ఎవరి కాడే డబ్బు ఉంటే వాడే ఇవాళ రేవంత్ రెడ్డికి చుట్టం. డబ్బు లేనోడు, ఒక నీతి నిజాయితీతో ఉండేటోడు వాడెవడైనా రేవంత్ రెడ్డికి శత్రువే. రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి దొంగ హామీలను అమలు చేయనటువంటి హామీలను నిలదీసేటోడు కూడా ఇలా రేవంత్ రెడ్డికి ఒక పక్కలో బల్యం లెక్క, ఒక శత్రువు లెక్క చూస్తున్నాడు. జడ్సన్ అన్న ఇచ్చినటువంటి కంప్లైంట్ ను బీజేపీ తూచా తప్పకుండా అమలు చేయాలని నిలదీసి అడుగుతున్నాం. నిరుద్యోగులారా, చనిపోవద్దు. ఓటీఆర్ అప్డేట్ కట్ అప్డేట్ పెడితే టీజీపీఎస్ కి కపర్దార్ అని చెప్తున్నాం. టీజీపీఎస్సి నువ్వు ఏమనుకుంటున్నావా? అక్కడ ఉన్నటువంటి ఒక బీసీ చైర్మన్ నువ్వు ఏం చేస్తున్నావు అని అడుగుతున్నాం. నువ్వెందుకు ఇట్లా చేస్తున్నావు అని అడుగుతున్నావు. ఒక ఎస్సీ అయిన మొదట చైర్మన్ గుండి ఇలా నాశనం చేసిండు. ఆయన ఇల్లు కూలగొడుతుంటే ఎక్కడికి రాలేదు, కానీ ఇవాళ ఆయన ఇల్లు కూలగొడుతుంటే ఓ అని లాబింగ్ చేస్తున్నాడు. ఆ రోజు బీదోని ఇల్లు అన్ని కూలగొట్టిర్రు, మరి ఇలా వీళ్ళు ఇల్లు ఎందుకు కూలగొట్టలేదు? ఎందుకు ముందు నోటీస్ ఇచ్చిర్రు? ఎందుకు లాబింగ్ చేసుకుంటున్నారు? ఇలా గంట చక్ర పని అయితేంది, అక్కడున్న జర్నలిస్ట్ అయితేంది, తులసి చందైన ఇంకోరు అందరు అక్కడనే ఉన్నారు. ఇలా మీరు ఆ రోజు స్పందిస్తే ఈ రోజు మీ ఇండ్లు కూలే, మీ ఇండ్ల కాడికి వచ్చాడు రేవంత్ రెడ్డి. ఒకటే అడుగుతున్నాం, ఈ రోజు కానీ ఇప్పటికైనా మీరు స్పందించరని అడుగుతున్నాం. ఇంకా కాంగ్రెస్ కు బఫర్ జోన్ లెక్క పనిచేయక్రి. ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్ర కులాల బీద బిడ్డలు తెస్తున్నారు. ఇలా దోసుకున్నాడే రేవంత్ రెడ్డికి సుట్టమవుతున్నాడు అని అడుగుతున్నాం. ప్రియాంక గాంధీని, రాహుల్ గాంధీని ఖచ్చితంగా మానవ హక్కుల కమిషన్ కి పిలవాల్సిందే. ఢిల్లీకి వస్తాం, రాహుల్ గాంధీని ఇంటిని ముట్టడిస్తాం. మా తెలంగాణ నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయాన్ని ఢిల్లీ రోడ్ల మీద ప్రపంచానికి, ఈ భారతదేశాన్ని మొత్తం తెలిసేటట్టు చేస్తామని చెప్తున్నాం.